ఆల్రెడీ కన్నడ. అంటే ఇప్పటిదాకా చూడండి యాక్టర్స్ని మీరు ఒక విధంగా చూపిస్తారు ఆ టైంలో, అంటే మా ముందు జనరేషన్ వాళ్ళు చాలా దాకా. కానీ ఆ టైప్ కంటెంట్ ఈ జనరేషన్ బాగా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడున్న జనరేషన్ కానీ చాలా మూవీస్ వస్తున్నా సరే, బట్ రిలీజ్ వచ్చేసరికి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తే ఉన్న రిలీజ్ కూడా పక్కన రిలీజ్ మూవీకి ఎక్కువ ఉంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే మహేష్ బాబు గారితో వర్క్ చేసే టక్కడంగా ఆ టైప్ సీక్వెన్స్లు కానీ అంత యాక్షన్ సీక్వెన్స్ అంతా ఎక్కువ స్టంట్లే ఉంటాయి అని కూడా అప్పట్లో బాగా రూమర్స్ వచ్చింది. టక్కర దొంగ అసలు డూప్ లేకుండా నాట్ వన్ సీజీ షాట్ ఇన్ టక్కర దొంగ. లక్ష్మీ నరసింహ గురించి అడగండి. టక్కర దొంగ తర్వాత అది వేరే, అది ఇంకో ఎపిసోడ్ చేద్దాం. అది ఈ సినిమా కోసం అంటే ఎంతమందిని చంపేశారని సినిమాలో అది ఇంకోసారి చూస్తే కౌంట్ చేయండి. అదొక క్విజ్ కింద పెట్టేద్దాం. అది ఎంతమంది చనిపోయారు ఈ సినిమాలో అని. అంటే దీంట్లో ఏమైనా అప్పుడు సీన్లు ఏమైనా కట్ చేసి ఇప్పుడు ఏమైనా యాడ్ చేయడం ఏమైనా ఉంటుందా? అప్పుడు ఏమైనా కొన్ని ఎక్స్ట్రా సీన్స్ కానీ అలా మీరు సేఫ్ సైడ్ తీసుకుంది ఎక్స్ట్రా స్పెషల్ సాంగ్ వచ్చిందిగా, ఇంకా దానికంటే ఇంకా ఫ్యాన్స్ కి ఇంకా ఒక ఊఫ్ అనేది ఉంటుంది కదా. అర్రే లేదండి. ఇన్ ఫ్యాక్ట్ వి మేడ్ ఇట్ ఫాస్టర్, స్పీడర్. ఇవాళ జనరేషన్కి వి మేడ్ ఇట్ లిటిల్ మోర్. అసలు ఎవరు అరే ఈ సీన్ లేదే అన్న ఫీలింగ్ రాదు. ఎందుకంటే అది స్పీడ్గా కట్ చేసాము. యాక్చువల్గా ఇది కూడా ఒక చిన్న క్విజ్ కింద పెట్టచ్చు ఫ్యాన్స్కి. మీకేమైనా గుర్తుందా? మీకు ఏమైనా సీన్ ఎంత సాఫ్ట్గా ఉన్నారు కానీ మూవీస్ అన్ని ఒక మాస్ ఆ విధంగా ఉంటాయి. నెవర్, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, నెవర్ జడ్జ్ అ బుక్ బై ద కవర్ అని.